ఒక ఉత్పత్తికి దాని వినియోగదారుడికి, ఒక డాక్టర్కి, ఒక వైద్యుడికి, ఒక ఆర్గనైజేషన్కు వాళ్ళ క్లయింట్స్కి మధ్యలో అనుసంధానం చేయడం అనేది అత్యంత కీలకమైన విషయం. వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఒక నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు ఒక మేనేజర్ లేదా ఒక మార్కెటింగ్ మేనేజర్, ఒక డాక్టర్, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అనే విషయాన్ని గంధర్వ అనేటువంటి స్థానం చెబుతోంది. ఏకాశీతి ఒక ఉత్పత్తికి దాని వినియోగదారుడికి, ఒక డాక్టర్కి, ఒక వైద్యుడికి, ఒక ఆర్గనైజేషన్కు వాళ్ళ క్లయింట్స్కి మధ్యలో అనుసంధానం చేయడం అనేది అత్యంత కీలకమైన విషయం. వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఒక నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు ఒక మేనేజర్ లేదా ఒక మార్కెటింగ్ మేనేజర్, ఒక డాక్టర్, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అనే విషయాన్ని గంధర్వ అనేటువంటి స్థానం చెబుతోంది. ఏకాశీతి పదవాస్తు ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని వాస్తుశాస్త్ర క్లాసిక్ టెక్స్ట్స్ అన్ని చెబుతున్నాయి. ఏకాశీతి పదవాస్తు అంటే ఏంటంటే 10 అడ్డు గీతలు, 10 నిలువు గీతలుగా మొత్తం 9x9 81 పదాలుగా. ఇది ఒక పదం. అంటే మనం నిర్మాణం చేపట్టడానికి ఎంచుకున్న స్థలాన్ని 10 నిలువు గీతలు, 10 అడ్డు గీతలుగా విభజించినప్పుడు 81 పదాలు ఏర్పడతాయి. ఇలాంటి బాక్సెస్ 81 ఏర్పడతాయి. ఈ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా గుర్తించారు. ఈ 45 దేవతా స్థానాలు వాటి యొక్క క్వాలిటీస్ ఆధారంగానే కక్షా నియోజన్ అంటే మనం ఏ ప్రాంతంలో ఏ గదికి వినియోగించుకోవాలి అనేది నిర్ధారణకు రావాలి. ఈ కక్షా నియోజన చేయడానికి ఈ 45 దేవతా స్థానాలను ఏర్పరచుకున్నారు. ఈ 45 దేవతా స్థానాలు ఎట్లున్నాయంటే బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దువ్వారి, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగు, ముఖ్య, బల్లాట్, సోమ్, సర్ప్, దితి, అతిథి. ఇవి 45 దేవతా స్థానాలు. ఈ దేవతా స్థానాలలో తూర్పున 9 వదిలేసి దక్షిణంలో ఈ మధ్యలో ఉన్నది యమస్థానం అయితే దాని పక్కన ఉన్నదే గంధర్వ అని చెప్పారు. గంధర్వుడికి వాస్తుశాస్త్ర నిఘంటు అర్థం ప్రకారం నారదుడు అనే మీనింగ్ ఇచ్చారు. నారదుడు అంటే ఎవరంటే దేవతలకు మనుష్యులకు మధ్య సంధానకర్త, మధ్యవర్తి లాంటి వ్యక్తి. నారదుడు అనేట ఆయన ఏం చేస్తాడు చూడండి. కస్తూరి జింకతో చెప్పడం జరిగింది. కస్తూరి మృగం అంటే ఇది సువాసనలను వెదజల్లుతుంది. ఇది గుర్రం కన్నా వేగంగా పరిగెత్తగలుగుతుంది. కానీ దాని సమర్థత, దాని యొక్క సువాసన వెదజల్లే సామర్థ్యత ఇవన్నీ దానికి తెలియవు. కాబట్టి గంధర్వ అనే స్థానం యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా పవర్ఫుల్ ప్లేస్, కానీ తన యొక్క శక్తి సామర్థ్యాలు నిబిడీకృతంగా దాగి ఉంటాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, గంధర్వ అనేటువంటి స్థానం సోమ, సూర్య స్థానాలతోని సంబంధం కలిగి ఉంటది. ఈ గంధర్వ స్థానం దక్షిణంలో యమ తర్వాత ఉన్నటువంటి ఈ గంధర్వ స్థానం వాస్తు దోష భూయిష్టంగా ఉన్నట్టయితే దాని ఎఫెక్ట్ ఎక్కడుంటదంట అంటే ఇగో ఇది సోమ స్థానం, ఇది సూర్య స్థానం. ఈ రెండిటి పైన ఇంపాక్ట్ ని చూపెడుతుంది. గంధర్వ స్థానాన్ని అత్యంత జాగ్రత్తగా వాస్తు దోషాలు లేకుండా ప్లాన్ చేయాలి. ఒకవేళ అలా కాకపోతే సోమ, సూర్య స్థానాలు ఇచ్చేటువంటి లాభాలను లేదా మనకు ఇచ్చేటువంటి శుభాలను నష్టపోతాం. మరి ఇప్పుడు సోమస్థానం మనకేమిస్తుందంటే సోమ అనేది కుబేరుడితో చెప్పడం జరిగింది. కుబేర అనేటువంటి దేవుడితో చెప్పడం జరిగింది. సోమస్థానం కోశాధికారిని చెప్తుంది. సోమస్థానం డబ్బుని చెప్తుంది, ధనాన్ని, ఐశ్వర్యాన్ని చెప్తుంది. చూడండి, సోమస్థానం బాగుంటే ఆచి తూచి అడిగేసే వ్యక్తిగా కుబేరుడుగా
తయారవుతాడు. నెక్స్ట్ కోరికలు నెరవేర్చుకుంటాడు, జీవితంలో సుఖం ఉంటుంది. లేకపోతే బద్ధకస్తుడుగా, సోమరిపోతుగా, ధననాశనం చేసేవాడుగా. సోమస్థానం అంటే గంధర్వస్థానం బాలేకపోతే ఆ ఎఫెక్ట్ సోమస్థానం మీద ఉంటుంది. సోమస్థానం ఏమిస్తుంది? ధనము, డబ్బు, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ కానీ డిఫెక్ట్ ఉంటే, ఇక్కడ డిఫెక్ట్ ఉంటే దాని రిజల్ట్ ఇక్కడ పడుతుంది. దానివల్ల ఏమవుతుందంట? సోమరిపోతుగా తయారవుతాడు, ధనాన్ని నాశనం చేస్తాడు, వ్యసనపరుడుగా తయారవుతాడు. సోమస్థానం సరిగా లేకపోతే వ్యసనపరుడుగా తయారవుతాడు. మరి సూర్యస్థానం ఏం చెప్తుంది? సూర్యస్థానం అంటే శక్తివంతుడు, తేజోవంతుడు, దీనికి అధిపతి ఇంద్రుడిగా చెప్పడం జరిగింది. ఈ స్థానం బాలేకపోతే ఏమవుతుంది? మనిషి శక్తిహీనుడుగా ఉంటాడు, రాంగ్ డిసిషన్స్ చాలా స్పీడ్గా తీసుకుంటాడు. ఒకవేళ ఈ సూర్యస్థానం పాడైపోతే రాంగ్ డిసిషన్స్ చాలా స్పీడ్గా తీసుకుంటాడు, తద్వారా కష్టాల పాలవుతాడు. చూడండి, తేజోవంతుడు, ప్రకాశవంతుడు, సూర్యస్థానం బాగుంటే. ఈ సూర్యస్థానం దేంతో రిలేట్ అయి ఉందంట? ఒకవేళ ఈ సూర్యస్థానం పాడైతే ఇదేంటి? ఇది వరుణ స్థానం. ఇదేంటి? ఇది మిత్రస్థానం. ఈ సూర్యస్థానం పాడైతే ఈ వరుణ మిత్ర స్థానాలు కూడా డిఫెక్ట్ కు లోనవుతాయి. అవి కూడా మంచి ఫలితాలను ఇవ్వవు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? సలహా, ఐశ్వర్యం, బలం, ఉత్సాహం. సూర్యస్థానం బాగుంటే సలహా, ఐశ్వర్యం, ఉత్సాహంగా ఉంటాడు. వేగంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, కష్టాల పాలవుతాడు, అలసట, నీరసం, అనిశ్చితి, పిరికితనం. సూర్యస్థానం పాడైతే అలసట, పిరికితనం, అనిశ్చితి జీవితంలో ఏర్పడతాయి. ఇవన్నీ ఎందువల్ల జరుగుతాయి? ఈ గంధర్వ అనేటువంటి స్థానంలో వాస్తు దోషాలు ఉంటాయి. మరి వాస్తు దోషం అంటే ఏంటి? ఫ్లోర్ అన్ఈవెన్ గా ఉండడం, గోడలు పెచ్చులు ఉండడం, అక్కడ ఒక టాయిలెట్ ఏర్పాటు చేయడం, లేదా మురికిగా ఉండడం, యాంటీ కలర్ ని రిప్రజెంట్ చేయడం, లేకపోతే అక్కడ ఉండకూడని వస్తువులను ప్రజెంట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వాస్తు దోషాల కిందకు ఉంటాయి. అక్కడ వాస్తు శల్య దోషం ఉన్నా కూడా అత్యంత ప్రమాదకరమైన రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి మధ్యవర్తిత్వం చేసేటువంటి వ్యక్తులు అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, లేదా సంతానకర్తలు అంటే డాక్టర్ కి పేషెంట్ కు రిలేషన్ సరిగా ఉండాలన్నా, ఒక కంపెనీ మేనేజర్ కు, మేనేజ్మెంట్ కు, కంపెనీకి వాళ్ళ వినియోగదారులకు మధ్యలో రిలేషన్ బాగుండాలన్నా, మేనేజర్ ని లేదా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ని ఉంచడానికి సరైన ప్లేస్ ఏదంటే గంధర్వ స్థానం. ఈ గంధర్వ స్థానాన్ని సరిగా గుర్తించి సరిగా వినియోగించినట్టయితే ఈ ప్లేసు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.